తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రం దక్షిణ కాశీ హరిహర క్షేత్రంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం విరాజిల్లుతుంది. ఆలయంలో చాలా రోజులుగా విధులు నిర్వహిస్తున్న 27 మంది ఉద్యోగులకు అధికారులు స్థానాచలం కలిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో చాలా రోజులుగా పనిచేస్తున్న ఉద్యోగులను మార్పు చేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక చోట నుండి మరొక చోటికి యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవల్లి, బాసర, వేములవాడ, భద్రాచలం, గణేష్ టెంపుల్ ఆలయాలకు బదిలీ చేస్తుంది. అందులో భాగంగానే వేములవాడ రాజన్న ఆలయంలో 27 మంది ఉద్యోగులకు స్థానాచలం కలిగించింది. రాజన్న ఆలయంలో విధులు నిర్వహించిన 2 ఏఈఓలను 7 సూపరింటెండెంట్లతో పాటు 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు డీఈని యాదగిరిగుట్ట, కొమురవెల్లి, కొండగట్టు, బాసర, భద్రాచలం దేవాలయాలకు దేవాదాయ శాఖ కమిషనర్ బదిలీ చేశారు. అయితే బదిలీలు పొందిన వారిలో చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా వచ్చిన వారు రాజన్న ఆలయంలో ఎలా ఉంటారు? వీరి పాలనంలో ఆలయం ఎలా అభివృద్ధి చెందుతుంది? గతంలో ఉన్నవారు చేసిన తప్పులేనే వీరు చేస్తారా, లేదంటే అవినీతి అక్రమాలకు తావు లేకుండా భక్తులకు సేవలు అందిస్తారా? అసలు రాజన్న ఆలయంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ విషయంపై ఆలయంలో ప్రధానంగా చర్చ జరుగుతుందనే అంశాలపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తుంది. వేములవాడ రాజన్న ఆలయంలో గతంలో విధులు నిర్వహించిన ఒక ఈవీతో పాటు ఏవీఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవినీతి ఆరోపణల చిట్టా తయారు చేసి దేవాదాయ శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గతంలో లడ్డు గోదాం, లడ్డు తయారీ విభాగం, అమ్మకం, దర్శనాలు, కళ్యాణకట్ట తదితర వాటిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పూర్తి ఆధారాలతో అవినీతికి పాల్పడ్డారని నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించారు. కొంతమంది ఉద్యోగుల ఇంక్రిమెంట్లు కట్ చేసి తూతు మంత్రంగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. అయితే దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహించడం ద్వారా ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడతారని ప్రభుత్వం దృష్టికి వెళ్లగా ఉద్యోగులను మార్పు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని తెలుస్తుంది. ఉద్యోగులు చాలా మంది పెద్ద పెద్ద పైరువ్యూలు చేసినట్లుగా చెప్తున్నారు. రాజన్న ఆలయంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉద్యోగుల స్థానంలో కొత్తగా యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, బాసర దేవాలయం నుండి రాజన్న ఆలయానికి వచ్చిన ఉద్యోగులు కొంతమంది బాధ్యతలు చేపట్టారు. ఇంకొంతమంది బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. చేపట్టాల్సిన ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా రాజన్న దర్శనానికి వచ్చే పేద మధ్యతరగతి భక్తులకు మెరుగైన వసూలుతో పాటు తొందరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపడతారా, లేకుంటే గతంలో మాదిరిగా అవినీతి ఆరోపణల మరక అంటించుకుంటారా అనేది చూడాలి. రాజన్న ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులపై గతంలో పర్యవేక్షణ కరువైంది. దీంతో ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పెద్దెత్తున డబ్బులు వెనకేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దానికి బలమైన కారణమని చాలా మంది బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారి, ఆలయ ఈవో రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టాలి. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు అవినీతి జరగకుండా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా భక్తులకు మెరుగైన వసతులతో పాటు దర్శనం కూడా త్వరగతిన పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు.